హలో టెక్కీస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అని అనుకుంటున్నాను. ఈరోజు వీడియోలో నేను మీకు అవతలి వాళ్ళు వాళ్ళ మొబైల్‌ని సైలెంట్‌లో పెట్టారా? లేదా నార్మల్‌గా పెట్టారా? అనేది ఎలా తెలుసుకోవాలో చెప్తాను. మనం ఇక టైం వేస్ట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. సో, చాలా సందర్భాల్లో మనం ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళైతే లిఫ్ట్ చేయరు. తర్వాత ఏదో ఒక రీజన్ అయితే చెప్తారు. బట్ ఇది మీకు ఏదో ఒక టైంలో అయితే హెల్ప్‌ఫుల్ అవ్వచ్చు. సో, ఇక మొత్తానికి టాపిక్ అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా అలా తెలుసుకోవాలంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసుకొని సెర్చ్‌లో ట్రూ కాలర్ అని అయితే టైప్ చేయండి. సో, ఈ విధంగా ట్రూ కాలర్ అని టైప్ చేస్తే మీకు ఈ అప్లికేషన్ అయితే కనిపిస్తుంది. సో, దీన్ని మీరు మీ మొబైల్‌లో అయితే ఇన్‌స్టాల్ చేసుకోండి. సో, ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత మీరు ట్రూ కాలర్‌ని అయితే ఓపెన్ చేసుకోండి. సో, జనరల్‌గా కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. అవన్నీ ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత సెర్చ్‌లో ఇప్పుడు నేను ఒకటి సెర్చ్ చేస్తున్నాను మా ఫ్రెండ్‌ది. ఓకే. ఇప్పుడు ఎవరైనా సైలెంట్‌లో పెడితే ఎలా తెలుస్తుందో చూపిస్తా. ఓకే. సో, ఇదిగోండి గైస్, ఇక్కడ నేను కాల్ చేసి ఇలా మీదికి స్క్రాల్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఈ విధంగా ఉందనుకోండి. సో, ఒక బెల్ సింబల్ లాగా ఉండి ఈ విధంగా రెడ్ కలర్‌లో ఉంది చూసారా? అలా ఉంటే వాళ్ళు వాళ్ళ మొబైల్‌ని సైలెంట్‌లో పెట్టినట్టనమాట. ఓకే. సో, అండ్ ఈ 19 మినిట్స్, 13 అవర్స్ ఎగో, ఈ 22 మినిట్స్ ఇదంతా ఏంటి అంటే లాస్ట్ సీన్. ట్రూ కాలర్‌లో వాళ్ళు లాస్ట్ సీన్ ఎప్పుడు చూసారన్నది ఇది. అండ్ వాళ్ళు సైలెంట్‌లో మొబైల్ గనక పెట్టారు అంటే ఈ విధంగా రెడ్ కలర్‌లో ఒక గంట సింబల్ ఉంది చూసారా? సో, ఆ విధంగా అలా చూపిస్తుందనమాట. ఓకే. సో, ఈ విధంగా ఉంది అంటే వాళ్ళ మొబైల్ సైలెంట్‌లో ఉందని అర్థం. సో, ఈ విధంగా మీరు వాళ్ళ మొబైల్‌ని సైలెంట్‌లో ఉంచారా? నార్మల్‌గా ఉంచారా? అని తెలుసుకోవచ్చు గైస్. సో, వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చూసినందుకు థ్యాంక్ యూ.